Welcome to Shantalakshmi IAS Academy Prelims Punch 2021 series. ఈ సిరీస్లో మనం సబ్జెక్ట్ వైజ్ అండ్ మంత్ వైజ్ ప్రిలిమ్స్ 2021కి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోలో మనం జూలై మంత్ పాలిటీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ అవర్ డిస్కషన్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఈ ఇయర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే 2019లోనే ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు, విచ్ రీప్లేస్ ద ఎర్లియర్ 1986 యాక్ట్. సో ఈ వీడియోలో మనం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఈ 7 టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏంటంటే ఫస్ట్, కన్జ్యూమర్ డెఫినేషన్ అంటే ఎవరు, కన్జ్యూమర్ అంటే ఎవరు అండ్ వాళ్ళ రైట్స్ ఏంటి అని డిస్కస్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్, ఈ యాక్ట్ కింద కొత్త అథారిటీ అనేది తీసుకొచ్చారు, సిసిపిఏ, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, దాని గురించి చూసుకోబోతాం. నెక్స్ట్, ఈ కామర్స్ ఎంటిటీస్ గురించి, నెక్స్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్, ప్రోడక్ట్ లయబిలిటీ అనే కాన్సెప్ట్ అనేది ఫస్ట్ టైం తీసుకొచ్చారనమాట ఈ యాక్ట్ కింద, దాని గురించి చూసుకుంటాం. నెక్స్ట్, కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ అండ్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. నెక్స్ట్, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్. సో ఈ టాపిక్స్ అన్నిటి గురించి మనం కవర్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం అనుకున్నట్టు డెఫినేషన్ ఏంటి కన్జ్యూమర్ కి అండ్ రైట్స్ ఏంటి అని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, ఈ యాక్ట్ లో పేర్లో ఉంది లైక్ ప్రొటెక్షన్ టు కన్జ్యూమర్. కన్జ్యూమర్ అంటే ఎవరు వస్తారు మరి అంటే, ఎనీ పర్సన్ హూ ఈస్ కన్జ్యూమింగ్ goods and services for self-consumption and that should be final. ఓకే, ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏ విధంగా అంటే, ఇక్కడ సర్వీసెస్ లో రైల్వేస్, బ్యాంక్స్, లీగల్ ఎయిడ్, ఎలక్ట్రిసిటీ, హాస్పిటాలిటీ, రెస్టారెంట్స్, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ సర్వీసెస్ కింద వస్తాయి. నెక్స్ట్, సెల్ఫ్ కన్సంప్షన్ అండ్ ఫైనల్ కన్సంప్షన్ అంటే ఈ కన్సంప్షన్ కాకుండా ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ కన్సంప్షన్స్ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఇతను మ్యానుఫ్యాక్చరర్. నెక్స్ట్, ఈ మ్యానుఫ్యాక్చరర్ అనేది చాలా బల్క్ లో ప్రోడక్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఈ మ్యానుఫ్యాక్చరర్ నుంచి ఐదర్ హోల్సేలర్ కానీ రిటైలర్ కానీ బల్క్ లో ప్రోడక్ట్స్ కొంటారు. నెక్స్ట్, వీళ్ళు వచ్చి కన్జ్యూమర్స్ కి, ఫైనల్ కన్జ్యూమర్స్ కి అమ్ముతారు. ఆ ప్రోడక్ట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ క్లోత్స్ అయి ఉండొచ్చు, సపోజ్ మిల్క్ ప్రోడక్ట్స్ అయి ఉండొచ్చు, డైరీ దగ్గర నుంచి తీసుకోవడం. సో ఈ యాక్ట్ అనేది ఎవరికి అప్లై అవుతుంది ఈ చైన్ లో అంటే, ఫైనల్ కన్జ్యూమర్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ హోల్సేలర్ రిటైలర్స్ కి ఇవ్వదు, ఈవెన్ దో దే ఆర్ కన్జ్యూమింగ్, బట్ దే ఆర్ నాట్ కన్జ్యూమింగ్ ఫర్ ఫైనల్ కన్సంప్షన్, దే ఆర్ యూజింగ్ ఫర్ రీసేల్ అండ్ రీపర్చేస్ పర్పసెస్ కి మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ కన్జ్యూమర్. నెక్స్ట్, ఈ యాక్ట్ లో కన్జ్యూమర్ డెఫినేషన్ అనేది బ్రాడన్ చేశారు. ఏ విధంగా అంటే, ఇంతకు ముందు 1986 యాక్ట్ అనేది ఓన్లీ ఆఫ్లైన్ కన్జ్యూమర్స్ కి హెల్ప్ అయ్యేది, బట్ ఇప్పుడు దిస్ యాక్ట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు ఆన్లైన్ బయర్స్ ఆర్ కన్జ్యూమర్స్. ఆన్లైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ ఈబే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్సెట్రా. అండ్ ఆల్సో కన్జ్యూమర్స్ బయింగ్ ఫ్రమ్ టెలి షాపింగ్. మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం కదా, వెజిటేబుల్ కట్టర్స్ అని చెప్పి, అలాంటి టైప్ ఆఫ్ టెలి షాపింగ్ చేసిన అలాంటి ప్రోడక్ట్స్ కొన్నప్పుడు కన్జ్యూమర్స్ కి కూడా ప్రొటెక్షన్ ఇస్తాము. నెక్స్ట్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే సపోజ్ ఒక ఏజెంట్ ఉంటారు, వాళ్ళ కింద ఇంకో ఇద్దరు ఏజెంట్స్ ఉంటారు, అండ్ వాళ్ళ కింద ఇంకో ఇద్దరు ఏజెంట్స్ ఉంటారు. అట్లా మల్టీ లెవెల్స్ అనమాట మార్కెటింగ్ లో. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే యాంప్వే. సో ఇలాంటి మార్కెటింగ్ లో తీసుకున్న ప్రోడక్ట్స్ అండ్ ఆ ప్రోడక్ట్స్ తీసుకున్న కన్జ్యూమర్స్ కి కూడా ఈ యాక్ట్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది. సో రిమెంబర్, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో మనకి అడగచ్చు లైక్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విల్ గివ్ ప్రొటెక్షన్ ఓన్లీ టు ఆఫ్లైన్ ఇవ్వచ్చు, లేదు అంటే ఓన్లీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఇవ్వచ్చు, ఎక్స్క్లూడింగ్ దిస్ 2 టర్మ్స్ అని. కానీ రిమెంబర్, ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు ఆఫ్లైన్, ఆన్లైన్, అండ్ ఆన్లైన్ లో కూడా టెలి షాపింగ్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్సే కాకుండా టెలి షాపింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో రిమెంబర్ దిస్ కీవర్డ్స్. నౌ విల్ కమ్ టు రైట్స్. సో ఇప్పుడు దాకా మనం డెఫినేషన్ చూసుకున్నాం, ఇప్పుడు మనం రైట్స్ కి వద్దాం. ఈ యాక్ట్ లో మనకి కన్జ్యూమర్స్ కి 6 రైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. నెంబర్ 1, రైట్ టు బి ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ వాట్ అంటే, మార్కెటింగ్ ఆఫ్ గూడ్స్, products or services which are hazardous to life and property.
సో మనకి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ నుంచి మార్కెటింగ్ నుంచి మనకి ప్రొటెక్షన్ అనేది మన హక్కు యాజ్ అ కన్జ్యూమర్. నెక్స్ట్ రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ వాట్ అగైన్ క్వాలిటీ క్వాంటిటీ. సపోజ్ ఇప్పుడు ఒక మిల్క్ ప్యాకెట్ ఉంది, దాంట్లో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. దేని గురించి ఉండాలి? క్వాలిటీ, ఎంత క్వాంటిటీ, లైక్ ఎన్ని గ్రామ్స్ ఆర్ ఎన్ని లీటర్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ దాని ప్యూరిటీ ఏంటి, స్టాండర్డ్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. ఈ మెన్షన్ చేయడం అనేది కూడా మన హక్కు యాజ్ అ కన్జ్యూమర్. ఇది ఎందుకు ఇచ్చారు అంటే టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్ అగెయిన్స్ట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్. ఇప్పుడు అడల్టరేషన్స్ ఇలాంటివి చాలా కేసెస్ చూస్తాం కదా, సో అలాంటి నుంచి ప్రొటెక్షన్ కోసం మనకి ఇన్ఫర్మేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రైట్ ఏంటంటే రైట్ టు బి అష్యూర్డ్ టు యాక్సెస్ టు ఏ వెరైటీ ఆఫ్ గూడ్స్, ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఎట్ ఏ కాంపిటేటివ్ ప్రైసెస్. ఈ రైట్ ఎందుకు ప్రొవైడ్ చేశారంటే ఇన్ టుడేస్ వరల్డ్, గ్లోబలైజ్డ్ వరల్డ్ కాబట్టి మనకి యాజ్ అ కన్జ్యూమర్ వీ నీడ్ టు బి ఎక్స్పోజ్ టు సో మెనీ వెరైటీ ఆఫ్ గూడ్స్. ఎందుకు అంటే అట్లా అయితేనే ఎకానమీ అనేది మార్కెట్ పెరుగుతుంది, దెన్ ఎకానమీ అనేది పెరుగుతుంది, ఆ తర్వాత కంట్రీ యాజ్ అ హోల్ గ్రో అవుతుంది. సో కాంపిటేటివ్ ప్రైసెస్ మీద, సో కాంపిటేటివ్ ప్రైసెస్ కి ఆ వెరైటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కి మనకి యాక్సెస్ ఉండాలి, అది కూడా మన హక్కు అని ఈ యాక్ట్ లో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ రైట్ ఏంటంటే రైట్ టు బి హర్డ్ and to be assured that consumers' interest will receive due consideration at appropriate fora. Next fifth right ఏంటంటే right to seek redressal. ఓకే, ఇప్పుడు మనకి అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అయ్యాయి, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అవ్వకుండా చూడాలి, కానీ అయితే ఏంటి మనకి రిడ్రెసల్ అంటే ఏంటి? సొల్యూషన్ ఆర్ ఎల్స్ కంపెన్సేషన్. దానికి మనకి హక్కు ఉండాలి కదా. సో అందుకని ఆ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కానీ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కి రిడ్రెసల్ కోసం మనకి ఆ హక్కు అనేది ఇచ్చారు. నెక్స్ట్ సిక్స్త్ రైట్, ఫైనల్ రైట్ ఏంటంటే రైట్ టు కన్జ్యూమర్ అవేర్నెస్. కన్జ్యూమర్ అవేర్నెస్ త్రూ వాట్ అంటే లైక్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు రేడియోలో, జాగ్రత్తగా ఉండండి, ఈ డీటెయిల్స్ చూడండి ఏదైనా కొనే ముందు అని. ఈ రకమైన కన్జ్యూమర్ అవేర్నెస్ కూడా అది మన హక్కు అని చెప్పి ఈ 6 రైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఒక చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీస్ రైట్స్ ఆర్ స్టాట్యుటరీ, దే ఆర్ నాట్ కాన్స్టిట్యూషనల్ because they are provided under an act called Consumer Protection Act 2019. ఇంకొక పాయింట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో మనకి ఏంటంటే ఈ 6 రైట్స్ మనకి సెంటెన్స్ రూపంలో ఇచ్చి ఇంకొక 7th రైట్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేయొచ్చు. మనం కనుక ఈ 6 రైట్స్ గుర్తు పెట్టుకుంటే మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు ఆ 7th రైట్ ఉండకపోవచ్చు అని. సో అట్లీస్ట్ రిమెంబర్ దోస్ హెడింగ్స్ లైక్ రైట్ టు హర్డ్, రైట్ టు సీక్ రిడ్రెసల్, రైట్ టు కన్స్యూమర్ అవేర్నెస్ అని చెప్పి. సో ఇప్పటిదాకా మనం డెఫినేషన్ చూసుకున్నాం, నెక్స్ట్ రైట్స్ చూసుకున్నాం. నౌ విల్ మూవ్ ఆన్ టు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఈ ప్రొవిజన్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ అథారిటీని తీసుకొచ్చారు, ఫర్ రెగ్యులేషన్ పర్పసెస్ తీసుకొచ్చారు. అండ్ మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బాడీ అనేది వన్ టైర్ బాడీ, అంటే ఓన్లీ సెంటర్ దగ్గర ఉంటుంది, ఇది స్టేట్ దగ్గర ఉండదు. ఓకే, సో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది ఎందుకు తీసుకొచ్చారు? దీని పర్పస్ ఏంటంటే టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ అండ్ ఎన్ఫోర్స్ ద రైట్స్. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న రైట్స్ ఉన్నాయి కదా, ఆ రైట్స్ ని ప్రమోట్, ప్రొటెక్ట్, ఎన్ఫోర్స్ చేయడం కోసం సిసిపిఏ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ ఎట్లా ప్రమోట్, ప్రొటెక్షన్, ఎన్ఫోర్స్ చేస్తారు అంటే వాళ్ళకి ఏ విధంగా అథారిటీ ఇచ్చారంటే ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, conduct investigation. They can conduct investigations into violation of consumer rights. So prelims lo manaku adagachu like CCPA purpose promote, protect and enforce, but they cannot conduct investigations ani ivvachu. Wrong, they have authority to conduct investigations, and our investigations conduct cheyadam kosam they will be assisted by a Director General of Investigation, which will look into cases and submit its report to the authority. సో సిసిపిఏ ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు, వాళ్ళకి అసిస్టెన్స్ ఎవరు ఇస్తారు ఇన్వెస్టిగేషన్ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, ఇది ఫస్ట్ అథారిటీ. నెక్స్ట్ సెకండ్ వాళ్ళకి ఇంకొక అథారిటీ ఏంటంటే ఏముంది అంటే దే కెన్ ఆర్డర్ ఫర్ రీకాల్ ఆఫ్ అన్సేఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. లైక్ మనం కొన్ని చూస్తాం, కొన్ని ప్రోడక్ట్స్ లో చాలా డిఫెక్ట్స్ ఉంటాయి, లైక్ ఫోన్స్ బ్లాస్ట్ కానీ ఒక కార్ మోడల్ లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు అవన్నీ ఈ ప్రోడక్ట్స్ అని మార్కెట్ నుంచి రీకాల్ అంటే ఏంటి? తీసేయడం, మార్కెట్ నుంచి కంప్లీట్ గా అవన్నీ రిమూవ్ చేయడం అన్నమాట.
సో అది చేసే హక్కు కూడా వాళ్ళకి ఉంది. ఆ పవర్ అనేది వాళ్ళకి ఉంది. నెక్స్ట్ పవర్ వాళ్ళకి ఏముందంటే దే కెన్ ఆర్డర్ ఫర్ డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్స్. మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్స్ అంటే మనం కొన్ని చూస్తాం ఫెయిర్‌నెస్ క్రీమ్స్ గురించి కానీ, ఇంకొన్ని ప్రొడక్ట్స్ ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తా ఉంటారు. సో అలాంటి అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా వాళ్ళు డిస్కంటిన్యూ చేసే అథారిటీ అనేది వాళ్ళకి ఉంది. నెక్స్ట్ ఇలాంటి మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్స్‌ని ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో ఎండోర్సర్స్ లైక్ సెలబ్రిటీస్ కూడా చేస్తా ఉంటారు కదా! వాళ్ళని లేదంటే పబ్లిషర్స్‌ని వాళ్ళ మీద పెనాల్టీ ఏసే అథారిటీ కూడా సీసీపీఏకి ఉంది. So remember this, they can conduct investigation, they can order for recall, they can order discontinuance of unfair trade practices, they can impose penalties. At the same time, they can be able to file suo motu cases. Important, very, very important point for prelims. మనకి suo motu అనే వర్డ్ చాలా కీవర్డ్ లాంటిది. అది మనకి ఉందా లేదా ఏదైనా అథారిటీ గురించి చదివేటప్పుడు మనం అది చాలా డీటెయిల్‌గా చూడాలి. సో suo motu కేసెస్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ క్లాస్ ఆఫ్ కస్టమర్స్. నెక్స్ట్ దే కెన్ ప్రాసిక్యూట్ డిఫాల్టర్స్. ప్రాసిక్యూషన్ అంటే ఏంటి? కేసు వేయడం, కోర్టుకు వెళ్ళడం. సో ఎవరైతే ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేసే హక్కు సీసీపీఏకి ఉంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సీసీపీఏ. రిమెంబర్ ద కీవర్డ్స్ అండ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ పవర్స్. ఇప్పటిదాకా మనం డెఫినేషన్ చూసుకున్నాం. కన్స్యూమర్ అంటే డెఫినేషన్ ఏంటో చూసుకున్నాం, వాళ్ళ రైట్స్ ఏంటి అండ్ సీసీపీఏ గురించి చూసుకున్నాం. నౌ విల్ మూవ్ ఆన్ టు ఈ-కామర్స్ ఎంటిటీస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ aspect of this act ఏంటంటే e-commerce. So under this act, rules were provided for preventing malpractices by e-commerce websites. ఈ-కామర్స్ ఎంటిటీస్ అనేది 1986 యాక్ట్ లో లేదు. ఎందుకంటే ఆ టైంలో ఈ-కామర్స్ ఎంటిటీ అనేది లేదు, ఎగ్జిస్టెన్స్ లోనే లేవు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఈ రూల్స్ అనేది ఇంకా చాలా స్ట్రిక్ట్ గా చేశారు. సో అవి ఏంటంటే ఫస్ట్ థింగ్, దే ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు రిటర్న్, రీఫండ్, ఎక్స్చేంజ్. సపోజ్ ఇప్పుడు ఒక మొబైల్ కొందాం అనుకుంటున్నాం, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ప్రోడక్ట్ ఆన్ ఎనీ ఈ-కామర్స్ వెబ్సైట్. సో దాంట్లో మనకి డిస్క్రిప్షన్స్ లో ఏమేమి ఉండాలంటే రిటర్న్ గురించి, రీఫండ్ గురించి, దాని వారంటీ ఏంటి, గ్యారంటీ ఏంటి, డెలివరీ, మోడ్స్ ఆఫ్ పేమెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం. అంటే ఇవన్నీ ఫెయిల్ అయితే యాజ్ ఎ కన్స్యూమర్ నేను ఎక్కడికి వెళ్ళొచ్చు, నా గ్రీవియన్స్ ని ఎవరు రిడ్రెసల్ చేస్తారు, ఎలా చేస్తారు అనేది అక్కడ మెన్షన్ చేయాలి ఆ ప్రోడక్ట్ కింద. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్. అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దీంట్లో ఏం యాడ్ చేశారంటే కంట్రీ ఆఫ్ ఒరిజిన్. ఈ ఆర్డర్ రిటర్న్, రీఫండ్, గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం తో పాటు కంట్రీ ఆఫ్ ఆరిజిన్ గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేయాలి. అండ్ ఇది ఆత్మనిర్భర్ భారత్ తో కనెక్ట్ చేశారనమాట. సో మనం మెయిన్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ప్రిలిమ్స్ లో కూడా మనకి ఎట్లా అడగచ్చు అంటే ఈ-కామర్స్ ఎంటిటీస్ అనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ దేని గురించి ప్రొవైడ్ చేయాలని క్వశ్చన్ ఇచ్చి దాంట్లో రిటర్న్, రీఫండ్, గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం, కంట్రీ ఆఫ్ ఒరిజిన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఇక్కడ వరకు మనం ష్యూర్ ఉంటాం, లైక్ ఓకే ఇది కామన్ కాబట్టి. we may not be sure about country of origin, అది ఉంటదా లేదా అని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రిమెంబర్ కంట్రీ ఆఫ్ ఒరిజిన్ అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయాలి. దే నీడ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. సో దీస్ ఆర్ నెసెసరీ ఫర్ ఎనేబులింగ్ ద కన్స్యూమర్ టు మేక్ అన్ informed decision at the pre-purchase stage. So country of origin, remember that point, vocal for local, Atmanirbhar Bharat, remember these keywords. You can use in your mains answers. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటంటే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ కి ఇప్పుడు ఇక్కడ గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం వాళ్ళు మెన్షన్ చేయాలి అండ్ వాళ్ళు యూజ్ చేయాలి అని ఉంది కదా. సో ఆ మెకానిజం లో పార్ట్ ఏంటంటే దే హ్యావ్ టు అక్నాలెడ్జ్ ద రిసీట్ ఆఫ్ ఎనీ కన్స్యూమర్ కంప్లైంట్ విత్ ఇన్ 48 hours. సో రిమెంబర్ ద కీవర్డ్ ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే, రిడ్రెసల్ కాదు. అక్నాలెడ్జ్మెంట్ అనేది 48 hours. నెక్స్ట్ దాని రిడ్రెసల్, ఆ గ్రీవియన్స్ యొక్క రిడ్రెసల్ మాత్రం విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ అండర్ దిస్ యాక్ట్. సో అక్నాలెడ్జ్మెంట్ 48 hours, redressal 1 month. Don't confuse between these 2 points. Next, e-grievance redressal mechanism కోసం e-commerce platform needs to appoint a grievance redressal officer.
ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి sellers cannot refuse to take back goods or withdraw services if such goods are defective, deficient, delivered late, or if they do not meet the description on the platform. Like suppose మనం కొన్ని న్యూస్ లో వింటాం, లైక్ కేసెస్ లైక్ మొబైల్ ఆర్డర్ పెడితే మనకి ఒక స్టోన్ వాళ్ళు పెట్టి ఇవ్వడం, లేకపోతే సోప్ బాక్స్ పెట్టి ఇవ్వడం. సో ఇలాంటివి చేయకూడదు, అండ్ చేస్తే వాళ్ళు దే కెనాట్ రెఫ్యూజ్ టు టేక్ బ్యాక్ గూడ్స్, దే హ్యావ్ టు టేక్ బ్యాక్ ద గూడ్స్. నెక్స్ట్ రూల్ అబౌట్ ఈ-కామర్స్ కంపెనీస్ ఏంటంటే the rules also prohibit the e-commerce companies from manipulating the prices of goods or services to gain unreasonable profit through unjustified prices. Like sometimes prices పెంచే ఛాన్స్ ఉంది, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే రెడ్యూస్ ద ప్రైసెస్, లైక్ మెగా సేల్స్ చూస్తాం మనం. అలాంటి సేల్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే ఈ కామర్స్ కంపెనీస్ ఆ ప్లాట్ఫామ్స్ మీద ఎవరైతే సెల్లర్స్ ఉండరో వాళ్ళకి ఇంజస్టిస్ చేసినట్టే కదా. సో అది చేయకూడదు అని చెప్పి అలాంటి ప్రైస్ మ్యానిపులేషన్ అనేది చేయకూడదు. దే ఆర్ ప్రొహిబిటెడ్ అండర్ దిస్ యాక్ట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఈ కామర్స్ ఎంటిటీస్. సో ఇప్పటిదాకా మనం CCPA చూసాం. ఎవరికైనా రిడ్రెసల్ ఉంటే ఆ యాక్ట్ అథారిటీ దగ్గరికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఈ-కామర్స్ ఎంటిటీస్ గురించి రూల్స్ ఏంటో చూసాం. నౌ విల్ మూవ్ ఆన్ టు కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్. వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్ అంటే, under Consumer Protection Act 1986 there used to be consumer courts. 1986 యాక్ట్ కింద కన్స్యూమర్ కోర్ట్స్ వచ్చాయి, కానీ 2019 యాక్ట్ అనేది కన్స్యూమర్ కోర్ట్స్ ని రీప్లేస్ చేస్తూ కన్స్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ అనేది తీసుకొచ్చారు. సో అండ్ వన్ మోర్ థింగ్ వీ షుడెంట్ మనం CCPA అండ్ CDRC మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం కంప్లైంట్ చేయాలనుకుంటే వీ నీడ్ టు గో టు CCPA, ఆ అథారిటీ దగ్గరికి. మనం కేస్ వేయాలి అనుకుంటే దెన్ వీ నీడ్ టు గో టు CDRC. అండ్ CCPA కింద ఇంకొక అథారిటీ అనేది ఇంకొక పవర్ అనేది విన్నాం కదా, లైక్ దే కెన్ గో టు ప్రాసిక్యూషన్. సో CCPA ప్రాసిక్యూషన్ వెళ్ళాలి అన్నా కూడా దే నీడ్ టు గో టు CDRC. సో CDRC ఎట్లా ఫంక్షన్ చేస్తుందో, అది ఏంటి, ఆ సిస్టమ్ ఎట్లా ఉంటుందో చూసుకుందాం. So it is a 3-tier system. Remember CCPA was 1-tier system. అది ఓన్లీ సెంటర్ దగ్గర ఉంటుంది. కానీ CDRC 3-tier system. అంటే డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుంది, స్టేట్ దగ్గర ఉంటుంది, అండ్ నేషన్ దగ్గర కూడా ఉంటుంది. ఓకే, మరి వీటికి అపిలేట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుందా అంటే ఎస్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గరికి అప్రోచ్ అవుతాం. అక్కడ కనుక మనకి రిలీఫ్ దొరకపోతే దెన్ వీ కెన్ అపీల్ టు స్టేట్. స్టేట్ దగ్గర కూడా మనకి రిలీఫ్ దొరకపోతే దెన్ వీ కెన్ గో టు నేషనల్. అక్కడ కూడా మనకి రిలీఫ్ అనేది దొరకపోతే దెన్ వీ కెన్ అపీల్ టు సుప్రీం కోర్ట్. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మధ్యలో ఎక్కడ హైకోర్ట్ అనేది లేదు, ఎక్కడ రాదు. సో డైరెక్ట్ ఈ హైరార్కీలో హైయెస్ట్ పొజిషన్ అనేది ఎవరికి ఉంది అంటే సుప్రీం కోర్ట్కి. దెర్ ఈస్ నో హైకోర్ట్, రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్ ఎలాంటి కేసెస్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళొచ్చు, ఎవరి దగ్గర ఎలాంటి జ్యూరిస్డిక్షన్ ఉంది అంటే అప్ టు 1 crore కేసెస్, అప్ టు ₹1 crore వాళ్ళు డిస్ట్రిక్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ డిస్ట్రిక్ట్ దగ్గర రిలీఫ్ దొరకపోతే మనం ఇందాక చూసినట్టు ఈ సైకిల్ అనేది ఫాలో అవుతారు. నెక్స్ట్ 1 to 10 crores వాళ్ళు స్టేట్ దగ్గరికి వెళ్తారు, అండ్ కేసెస్ మోర్ దాన్ 10 crores వాళ్ళు నేషన్ దగ్గరికి అప్రోచ్ అవుతారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్. మనకి ప్రిలిమ్స్ లో ఎట్లా అడిగే ఛాన్స్ ఉందంటే ఇట్ ఈస్ ఎ 1-tier సిస్టమ్ అని చెప్పి స్టేట్మెంట్ లో ఇవ్వచ్చు. సో రిమెంబర్ దిస్ కీవర్డ్ 3-tier సిస్టమ్ అది. సో ఇప్పుడు మళ్ళీ మనం రివైజ్ చేసుకుంటే ఫస్ట్ మనం డెఫినేషన్ ఆఫ్ కన్స్యూమర్ గురించి చూసాం, వాళ్ళ రైట్స్ చూసాం, CCPA గురించి చూసుకున్నాం, ఈ-కామర్స్ ఎంటిటీస్ గురించి రూల్స్ చూసుకున్నాం, నెక్స్ట్ CDRC కమిషన్ గురించి చూసుకున్నాం. నౌ ప్రోడక్ట్ లయబిలిటీ అనే కాన్సెప్ట్ గురించి చూసుకుందాం. సో ఈ ప్రోడక్ట్ లయబిలిటీ ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. మరి 1986 లో ఎట్లా అయ్యేది అంటే 1986 యాక్ట్ లో ఎట్లా ఉండేది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ కుక్కర్ బ్లాస్ట్ ఇలాంటి న్యూస్ వింటాం. 1986 లో ప్రెషర్ కుక్కర్ లాంటి బ్లాస్ట్ కేసెస్ ఏమైనా అయితే ఆ ప్రెషర్ కుక్కర్ కి సంబంధించిన కంపెన్సేషన్ మాత్రమే ఇచ్చేవాళ్ళం ఆ ప్రైస్ కి తగ్గట్టు. ఏవైతే డ్యామేజ్ అయిందో, లైక్ ఇంజురీస్ అవుతాయి, పర్మనెంట్ ఇంజురీస్ అవుతాయి ఆ మనిషికి, లేదంటే సమ్ టైమ్స్ డెత్ కేసెస్ కూడా అవుతాయి.
ఇలాంటి కంపెన్సేషన్స్ మాత్రం ఇచ్చేవాళ్ళు కాదు 1986 యాక్ట్‌లో. కానీ 2019 యాక్ట్‌లో ప్రొడక్ట్ లయబిలిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీంట్లో ఏమవుతది? ఇప్పుడు ఈ ఇంజ్యూరీ అండ్ డెత్ కేసెస్ ఏమైనా అయితే దానికి తగ్గట్టు కూడా వాళ్ళు కంపెన్సేషన్ చేయాలి. ఎవరు చేయాలి అంటే అది మ్యానుఫ్యాక్చరర్ అయినా చేయాలి, లేదంటే ప్రొడక్ట్ సర్వీస్ ప్రొవైడర్ ఆర్ ప్రొడక్ట్ సెల్లర్. సో వీళ్ళ మీద ఈ లయబిలిటీ అనేది పడుతుంది. అండ్ ఆ లయబిలిటీ అనేది ఏ విధంగా అంటే దే హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ టు కంపెన్సేట్ ఫర్ ఇంజ్యూరీ ఆర్ డ్యామేజ్ కాస్డ్ బై డిఫెక్టివ్ ప్రోడక్ట్ లైక్ ప్రెషర్ కుక్కర్ ప్రొడక్ట్స్ లేదంటే మొబైల్ బ్లాస్ట్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఏ విధంగా ఇంకా లయబుల్ చేయొచ్చు అంటే వాళ్ళ లైసెన్స్ ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మీద పెనాల్టీ కూడా వేయొచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రోడక్ట్ లయబిలిటీ. రిమెంబర్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ అదర్ ప్రొవిజన్స్ ఇంకేం ప్రొవిజన్స్ ఇచ్చారు సిసిపిఏ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ద అమౌంట్ డ్యూ టు అన్ఐడెంటిఫైయబుల్ కన్స్యూమర్స్ విల్ బి క్రెడిటెడ్ టు కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్. ఒక సపరేట్ ఫండ్ అనేది క్రియేట్ చేశారు అండర్ దిస్ యాక్ట్. ఆ ఫండ్ లో మనీ ఎలా వస్తాయంటే సమ్ టైమ్స్ కొన్ని అమౌంట్ అనేది డ్యూ ఉంటుంది. అండ్ ఇఫ్ దట్ ఈస్ డ్యూ టు అన్ఐడెంటిఫైడ్ కన్స్యూమర్స్, ఆ కన్స్యూమర్స్ ని మనం అప్రోచ్ అవ్వలేకపోతున్నాం. సో ఆ అమౌంట్ అనేది అట్లానే మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన అమౌంట్ ని అట్లా వేస్ట్ చేయకుండా దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ టు కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్. అండ్ ఈ ఫండ్ దేనికోసం యూజ్ చేస్తారు అంటే ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అవేర్నెస్. రిమెంబర్ మన హక్కు కదా ఈ యాక్ట్ కింద రైట్ టు కన్స్యూమర్ అవేర్నెస్ అని. సో ఆ అవేర్నెస్ కోసం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ అనేది ఈ ఫండ్ తో ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకేం ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు అంటే ఈజ్ ఆఫ్ అప్రోచింగ్ కన్స్యూమర్ కమిషన్స్ త్రూ ఫైలింగ్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ వర్క్. ఓకే, మరి ఇంతకు ముందు ఎట్లా ఉండేదంటే 1986 యాక్ట్ లో ఎవరైతే డిఫెండెంట్ ఉంటారో అంటే సెల్లర్ ఉంటారో వాళ్ళ ప్లేస్కి వెళ్ళే మనం కంప్లైంట్ చేయాలి. కానీ 2019 యాక్ట్ లో ఏం చేశారంటే మనం అంటే ఎవరైతే కన్స్యూమర్ ఉన్నారో who has some grievance వాళ్ళ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ నుంచి మనం ఇప్పుడు కేసు అనేది ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేం ప్రొవైడ్ చేశారంటే ఈ ఫైలింగ్ అంటే ఎలక్ట్రానిక్ ఫైలింగ్. ఇంతకు ముందు ఆఫ్లైన్ వెళ్ళి చేయాలి, బట్ ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ ఆన్లైన్ లో చేయొచ్చు. నెక్స్ట్ కమిషన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవైతే కేసెస్ హియరింగ్ ఉంటాయో నౌ వీ కెన్ గో ఫర్ వీడియో కాన్ఫరెన్సింగ్. సో రిమెంబర్ దిస్ పాయింట్స్. మనకి ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈస్ ఎ ప్రాస్పెక్టివ్ ప్రిలిమ్స్ క్వశ్చన్. సో రిమెంబర్ దీస్ పాయింట్స్. నెక్స్ట్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. ఓకే, ఇప్పుడు దాకా మనకి ఏమైనా గ్రీవియన్స్ వస్తే ఐదర్ మనం సిసిపిఏ దగ్గరికి వెళ్తాం కంప్లైంట్ చేయడానికి, లేదు అంటే మనం సిడిఆర్సి దగ్గరికి వెళ్తాం కేసు వేయడానికి. ఇంకొక థర్డ్ ప్రొవిజన్ ఏంటంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. అంటే ఏంటి? మీడియేషన్. సో ఈ కన్స్యూమర్ కమిషన్ ఎవరైతే ఉన్నారో దే కెన్ రిఫర్ ఫర్ మీడియేషన్. సో ఓకే, ఆ మీడియేషన్ అనేది ఎక్కడ చేయొచ్చు అంటే మీడియేషన్ సెల్స్ లో. This will be established under the aegis of consumer commission. Remember this is provided under consumer commissions but not under CCPS. ఇది కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది ప్రిలిమ్స్ లో. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రిగార్డింగ్ మీడియేషన్ ఏంటంటే దేర్ ఇస్ నో అపీల్ అగెయిన్స్ట్ సెటిల్మెంట్ త్రూ మీడియేషన్. అంటే ఇంతకు ముందు మనం డిస్ట్రిక్ట్ దగ్గర ఏమైనా రిలీఫ్ రాకపోతే దెన్ వీ కెన్ అప్రోచ్ టు స్టేట్ అండ్ ఫర్దర్ టు నేషన్ అండ్ దెన్ టు సుప్రీం కోర్ట్. కానీ మీడియేషన్ కనుక ఆ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే అపీల్ అనేది ఉండదు అని ఈ యాక్ట్ ప్రొవైడ్ చేసింది. సో రిమెంబర్ దిస్ స్టేట్మెంట్ ఆల్సో. సో మళ్ళీ మనం రివైజ్ చేసుకుంటే మనం డెఫినేషన్ గురించి చూసాం, రైట్స్ గురించి చూసాం, సిసిపిఏ గురించి చూసాం, ఈ కామర్స్, సిడిఆర్సి అండ్ మీడియేషన్ సెల్స్ గురించి చూసాం. నా ఫైనల్ గా సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఈ ప్రొవిజన్ గురించి చూసుకుందాం. డోంట్ కన్ఫ్యూజ్ విత్ సిసిపిఏ. ఇది అథారిటీ, ఇది కౌన్సిల్. ఈ కౌన్సిల్ దేని గురించి అంటే ఇట్ ఈస్ అన్ అడ్వైజరీ బాడీ. సిసిపిఏ అనేది రెగ్యులేటరీ బాడీ. ఓకే, సో ఇట్ ప్రొవైడ్స్ ఫర్ సిసిపిసి as an advisory body on consumer issues which will be headed by Union Minister of Consumer Affairs, Food and Public Distribution. ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చూసి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ మినిస్ట్రీ అనేది కన్స్యూమర్ అఫైర్స్ తో కూడా డీల్ చేస్తుంది కాబట్టి దిస్ విల్ బి హెడెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. నెక్స్ట్ ఈ సిసిపిసిలో ఇంకా 34 అదర్ మెంబర్స్ కూడా ఉంటారు ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్. అండ్ ఆ 34 మెంబర్స్ లో కూడా
It will also have minister in charge of consumer affairs from 2 states from each region. ఆ regions ఏంటి? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ నుంచి 2 స్టేట్స్, నార్త్ నుంచి 2 స్టేట్స్, ఇట్లా మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ని కూడా ఈ కౌన్సిల్లో మెంబర్స్. సో మనం ఏమనొచ్చు ఓవరాల్ గా ఈ ఇన్ఫర్మేషన్ విన్నాకంటే సిసిపిసి ఈజ్ ఏ ఫెడరల్ బాడీ. ఫెడరల్ బాడీ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో ఈ కౌన్సిల్లో సెంటర్ ఏ రూపంగా, ఈ కౌన్సిల్లో సెంటర్ అనేది యూనియన్ మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ద్వారా రిప్రజెంటేషన్ అవుతుంది. అండ్ స్టేట్స్ నుంచి ఈ 5 రీజియన్స్ నుంచి రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో అందుకని సిసిపిసి అనేది కెన్ బి కాల్డ్ యాజ్ ఎ ఫెడరల్ బాడీ. జస్ట్ లైక్ జిఎస్టి కౌన్సిల్, దాంట్లో కూడా సెంటర్ అండ్ స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఈ కౌన్సిల్ యొక్క టెన్యూర్ ఏంటంటే 3 years. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఫైనల్ గా మనం డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ యాక్ట్ అండ్ ఈ యాక్ట్ ఏంటో చూసుకుందాం. సో రెగ్యులేటర్ విషయంకి వస్తే 1986 యాక్ట్ లో దేర్ ఈస్ నో సపరేట్ రెగ్యులేటర్, కానీ 2019 లో సిసిపిఏ అనేది ఫామ్ చేశారు. ఇది నెంబర్ 1 డిఫరెన్స్. నెక్స్ట్ కన్స్యూమర్ కోర్ట్ విషయం వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కన్స్యూమర్ కోర్ట్ ఉంది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కింద కమిషన్ ఉంది, సిడిఆర్సి. అది 3-tier body, remember that. And at the same time, complaint could be filed in a consumer court where the seller's or defendant office is located. Next, other 2019 lo complaint can be filed in a consumer court where the complainant resides or works. ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో, ఎవరికైతే ఆ గ్రీవెన్స్ అనేది వచ్చిందో వాళ్ళ ప్లేస్ నుంచి మనం కంప్లైంట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద చేంజ్. నెక్స్ట్ ప్రోడక్ట్ లయబిలిటీ అనే కాన్సెప్ట్కి వస్తే అసలు 1986 యాక్ట్ లో ఆ ప్రొవిజన్ అనేది లేదు, కానీ 2019 లో ఉంది. నెక్స్ట్ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటే అమౌంట్, ఎలాంటి కైండ్ ఆఫ్ అమౌంట్ అనేది మనం ఇందాక చూసుకున్నట్టు ఈ డిఫరెన్స్ అనేది ఉంది. డిస్ట్రిక్ట్ దగ్గర 1 crore, అదే 1986 యాక్ట్ లో 20 lakhs వరకే. నెక్స్ట్ ఈ కామర్స్ విషయం వచ్చేటప్పటికి దెర్ వాజ్ నో ప్రొవిజన్ ఇన్ 1986 యాక్ట్, బట్ నౌ ఆల్ రూల్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ఈ కామర్స్. నెక్స్ట్ మీడియేషన్ సెల్స్ అనే కాన్సెప్ట్ కూడా 1986 యాక్ట్ లో లేదు, కానీ 2019 లో తీసుకొచ్చారు. కోర్ట్ కెన్ రిఫర్ సెటిల్మెంట్ త్రూ మీడియేషన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. మనం కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నుంచి ప్రిలిమ్స్ లో ఎట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మనం డిస్కస్ చేసుకున్నాం. లైక్ డెఫినేషన్ నుంచి రావచ్చు. నెక్స్ట్ సిసిపిఏ గురించి దాని పవర్స్ ఏంటి అని అడగొచ్చు. మన రైట్స్ ఏంటి, ఆ రైట్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు చూసుకున్నాం. నెక్స్ట్ సిసిపిసి గురించి చూసుకున్నాం. అది ఎవరు హెడ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి, అది ఫెడరల్ బాడీ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ కామర్స్ గురించి రూల్స్ ఎట్లా ఉంటాయి, కంట్రీ ఆఫ్ ఒరిజిన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారని చూసాం, అది కూడా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రోడక్ట్ లయబిలిటీ అనేది ఏ విధంగా ఉంటది అనే కాన్సెప్ట్ కూడా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద డిస్కషన్. If you like our content, then please do like, share and subscribe to Shantalakshmi IAS Academy YouTube channel. Thank you.